అనుకోవడానికి వీలేదు. ఆయన రాసిన పాటలలో కూడా మీకు ఇప్పుడు జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అంటే కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, కేతనం చేతనం అనేటువంటి ప్రాసలు వేశాడంటే సంస్కృత పరిచయం కూడా కొంత ఉందని అర్థం కదా. అట్లా ఆయనకు అంటే ఈ కీర్తనల ద్వారా, పద్యాల ద్వారా, వీటన్నిటి ద్వారా ఆ భాషా పటిమ ఆయనకు ఏర్పడింది. నేను మొట్టమొదట అంటే 1999 ఆ ప్రాంతంలో, 98-99 ప్రాంతంలో రసమయి బాలకిషన్ ఒక క్యాసెట్ చేశాడు, ఒక జానపద పాటల క్యాసెట్. అది సామాజిక గీతాలు కాదు. అందులో అందశ్రీ ఒక అందమైన పాట రాశాడు. ఆ పాట మొట్టమొదట నేను అందశ్రీ పేరు అప్పుడు విన్నాను. ఆయన అందే ఎల్లయ్య అని, అంతకుముందు ఆయన జీవితంలో చాలా కష్టాలు పడ్డాడు, ఒక తాపీ మేస్త్రిగా పనిచేస్తున్నాడు అని చెప్పి నాకు అప్పుడు బాలకిషన్ నోట విన్నాను మొదట. ఆ పాట కూడా ఏమిటంటే సిద్దిపేటని, హైదరాబాద్ నుంచి సిద్దిపేటకు వచ్చే ఆ దారిని ఆయన చాలా అందంగా వర్ణిస్తాడు ఆ పాటలో. అల్లి బిల్లి అంగూర తోట నేను అడుకుంటా బోయే పల్లె బాట, గా బాటింట వాడుకుంట పల్లె పాట, నేను సిన్నంగా జరాలి సిద్దిపేట అని ఉంటుంది ఆ పాట. ఈ పాట నేను బాలకిషన్ క్యాసెట్లో విన్నాను. బాలకిషన్ నోట రాసింది అందశ్రీ అని తెలిసింది. ఆయన అందే ఎల్లయ్య అని. ఆయన మాకు సిద్దిపేటకు దగ్గరే ఉంటుంది అనుకోండి, జనగామ, సిద్దిపేట ఈ ప్రాంతాలలోనే ఉంటుంది రేబర్తి అని. ఆ రేబర్తి అనే ఊరికి చెందినవాడని. ఆ తర్వాత ఆయన ఒక పాట రాశాడు అందశ్రీ, అది తన జీవితం రిఫ్లెక్ట్ అయ్యేలా రాశాడు ఒకటి. పల్లె నీకు వందానాలమ్మ, నన్ను గన్నా పల్లె తల్లి నీకు వందానాలమ్మ, నాకు పాట నేర్పి మాట నేర్పి బతుకు బాట చూపినందుకు పల్లె నీకు వందానాలమ్మో అని ఒక పాట ఉంటుంది. దాంట్లో ఏదో పశువుల కాపరినై నేను పశువులు కాసే అల్లలలో పాడుగోజలు ఎనుగులు దుంకి పంట చేల మీద పడితే, ఆ పశువుల కాపరి ఉరిమి ఉరిమి తన్ని తరిమి కొడితే, ఇసుక తిప్పెలా పానుపులేసి ఊరడించిన గుర్తులు ఎన్నో తల్లి నీకు వందనాలమ్మో. అంటే ఆ పశువుల కాపరిగా పనిచేసినప్పుడు ఆ పంట కాపులు కొడితే ఆ దెబ్బల బాధలకి నేను ఇసుక తిప్పల పాన్పుల మీద పడుకుని ఏడిచిన గుర్తులున్నాయి అని చెప్పి దాంట్లో రాశాడు. ఏదో ఈ పనంతా చేసి ఇంటికి వస్తే, అంబటాళ్లకు ఇంటికి వస్తే కూడు వండక పోదూరింట కడుపులో ఆకలి మంట అంటాడు. ఆయనకు పాపం అట్లా వండి పెట్టేది కూడా లేదు. ఆ పశువుల కాపరిగా పనిచేసి వస్తే, ఆకలితో వస్తే ఇంకా కనీసం తిండి ఉండని పరిస్థితి. ఇవన్నీ ఎదుర్కొన్నాడు ఆయన. కానీ ఆయనకు ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక తత్వ వివేచన ఆయన వివిధ వ్యక్తుల సాంగత్యం వల్ల కలిగింది. ఆయన భక్తుడు, ఆయన ఆస్తికుడు. ఆయన పాట కూడా రాసినాడు. కొమ్మ చెక్కితే బొమ్మరా, కొలిచి మొక్కితే అమ్మరా, ఆదికే ఇది పాదురా, కాదంటే ఏది లేదురా అని ఒక పాట రాసినాడు. అంటే ఆది కాలం నుంచి కూడా మనిషిలో దైవభావం ఎట్లా ఉంది, ఒక్కొక్క దేవత ఎట్లా అవతరించారు, ఒక ఉప్పలమ్మ ఎట్లా వచ్చింది, ఎల్లమ్మ ఎట్లా వచ్చింది, పోచమ్మ ఎట్లా వచ్చింది, వీటన్నిటిని వివరిస్తూ ఆయన ఒక పాట రాసినాడు. అది కూడా చాలా చాలా అద్భుతమైన పాట. ఆయన బాణి కూడా చాలా సొంతంగా కట్టేవాడు. చాలాసార్లు మనం జానపదాలు తీసుకొని ఆ జానపదాల్లో వస్తువును మారుస్తాం. కానీ అందశ్రీ కొన్నిసార్లు తన సొంత బాణి, అంటే కొద్దిగా క్లాసికల్ టచ్, కొద్దిగా లైట్ మ్యూజిక్ టచ్ ఉన్న ఆ బాణీల్ని కూడా ఆయన అద్భుతంగా చేయగలిగేవాడు. మీకు జయ జయ హే తెలంగాణ చూస్తే అది ఫోక్ స్టైల్ కాదు, అది మోహన రాగంలో చాలా మాధుర్యభరితంగా చేశాడు. అది జానపద జనజీవన జావళీలు జాలువార కవి గాయక వైతాళిక కళలా మంజీరాలు జాతిని జాగృత పరిచే గీతాల జనజాతరా, జాతిని జాగృత పరిచే గీతాల జనజాతర, అనునిత్యం నీ గానం అమ్మ నీవే మా ప్రాణం, జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ
జై జై తెలంగాణ, జయ జయ హే తెలంగాణ, జననీ జయ కేతనం, కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. ఇది భాషలోను, భావంలోను, బాణీలోను కూడా కొంత ఒక లలిత సంగీత పద్ధతిలో ఉంటుంది. ఆయన అది మొట్టమొదట సిద్దిపేటలో తెలంగాణ రచయితల వేదిక సభలో నేను ఈ పాటను ఆవిష్కరిస్తున్నానని చెప్పి ఆ పాట పాడినాడు. మీరు వేస్తున్న విజువల్స్ లో కూడా నాకు కనబడుతుంది. ఆయన ఇలా నోటికి ఇలా చెయ్యి అడ్డం పెట్టుకొని పాడేవాడు. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు. ఇట్లా ఎందుకంటే నోటి నుంచి తుంపిళ్ళు పడతాయి, ఆ తుంపిళ్ళు మనం పాడుతున్నప్పుడు ఇంకొకరి మీద పడొద్దు అనేంత జాగ్రత్త అందశ్రీ గారు. అందుకని అట్లా అడ్డంగా చేయి పెట్టుకొని పాడేవాడు. ఆ మాయమైపోతున్నాడమ్మా అన్న పాట కూడా ప్రపంచీకరణ తదనంతరం మానవ సంబంధాల్లో వచ్చిన మార్పు, మనిషి మనస్తత్వంలో వచ్చినటువంటి మార్పు, స్వార్థం పెరిగిపోవడం, నిలువెత్తు స్వార్థము నీడలా వస్తుంటే చెడిపోక ఏమైతడమ్మా, ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల దిగజారిపోతున్నడమ్మా, అవినీతి పెనుమాయ అంధకారములోన చిక్కిపోయి నేడు శిథిలమవుతున్నాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఆ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వము ఉన్నవాడు అని ఆ మానవ సంబంధాల గురించి, మనిషి మనిషి కాకుండా పోతున్నటువంటి పరిస్థితిని గురించి ఆయన అద్భుతమైన ఆ పాటను రాసినాడు.